ఫిల్లింగ్ కలర్. ఈ లెసన్ లో బ్యాక్గ్రౌండ్ పై కలర్ ను ఫిల్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఏ కలర్ ను అయితే ఫిల్ చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ ను సెలెక్ట్ చేయాలి. టూల్ బార్ లోని ఫోర్గ్రౌండ్ కలర్ లో క్లిక్ చేసి కలర్ పికర్ ను ఓపెన్ చేయాలి. ఇందులో గల స్లైడర్ ను అడ్జస్ట్ చేయడం ద్వారా మనకు కావలసిన కలర్స్ ను ఎంచుకొనవచ్చు. కలర్ సెలెక్షన్ పూర్తి అయిన తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. కలర్ ను ఫిల్ చేయడానికి టూల్ బార్ లోని పెయింట్ బకెట్ టూల్ ని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేసి కలర్ ను అప్లై చేయవచ్చు. షేప్ లేయర్స్ మరియు టెక్స్ట్ లేయర్స్ పై పెయింట్ బకెట్ టూల్ అప్లై అవ్వదు. సాలిడ్ కలర్ అంటే ప్లెయిన్ కలర్ బదులు 2 అంతకంటే ఎక్కువ రంగుల కలయికతో ఒక గ్రేడియంట్ ను అప్లై చేయడానికి టూల్ బార్ లోని గ్రేడియంట్ టూల్ ను సెలెక్ట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ పై మౌస్ ను క్లిక్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా గ్రేడియంట్ కలర్ ను అప్లై చేయవచ్చు. మనం ఏ డైరెక్షన్ లో డ్రాగ్ చేస్తే ఆ డైరెక్షన్ లో గ్రేడియంట్ అప్లై అవుతుంది. గ్రేడియంట్ ని అప్లై చేయడానికి ఆప్షన్ బార్ లో 5 స్టైల్స్ అందుబాటులో ఉంటాయి. అవి లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, యాంగిల్ గ్రేడియంట్, రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ మరియు డైమండ్ గ్రేడియంట్. ఆప్షన్ బార్ లోని గ్రేడియంట్ కలర్ పై క్లిక్ చేయడం ద్వారా గ్రేడియంట్ పికర్ ను ఓపెన్ చేయవచ్చు. ఇందులో గల ప్రిసెట్స్ నుండి మనకు నచ్చిన దానిని ఎంచుకొనవచ్చు. మరిన్ని ప్రిసెట్స్ ను పొందడానికి పైన గల బటన్ ను క్లిక్ చేసి వివిధ కేటగిరీలకు చెందిన ప్రిసెట్స్ ను పొందవచ్చు. మనకు నచ్చిన రంగులలో గ్రేడియంట్ ను తయారు చేసుకోవడానికి ఆప్షన్ బాక్స్ లో గ్రేడియంట్ పై క్లిక్ చేసి గ్రేడియంట్ ఎడిటర్ ని ఓపెన్ చేయాలి. ఇందులో గల కలర్ స్టాప్స్ లోని కలర్ పై మౌస్ తో క్లిక్ చేసి మనకు నచ్చిన కలర్ ను సెట్ చేసుకొనవచ్చు. అనవసరమైన కలర్ స్టాప్స్ ను తొలగించడానికి మౌస్ తో సెలెక్ట్ చేసి కీబోర్డ్ పై డిలీట్ బటన్ ప్రెస్ చేయాలి. కలర్ స్టాప్స్ ను స్లైడ్ చేయడం ద్వారా గ్రేడియంట్ లోని కలర్స్ యొక్క ఆర్డర్ మరియు పర్సంటేజ్లను మార్చవచ్చు.